కార్యాలయాలపై ఏసీబీ దాడులు చేపట్టింది. రవాణా శాఖపై ముఖ్యమంత్రికి వరుస ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ రైడ్స్ చేస్తుంది. అంతర్రాష్ట్ర చెక్పోస్టుల వద్ద నిత్యం వేలాది వాహనాల నుంచి లంచాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆర్టీఏ కార్యాలయాల్లో ఆర్టీఏ బ్రోకర్లు హవా కొనసాగిస్తున్నారని, సామాన్యులు లంచం ఇవ్వనిదే పని కావడం లేదని ఆవేదన చేశారు. రవాణా శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇటీవలే భారీగా ఆర్టీఏ అధికారుల బదిలీలు అయ్యాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లో ఆర్టీఓ కార్యాలయాల్లో, బోర్డర్ చెక్పోస్టులలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. నల్గొండ, కరీంనగర్, మహబూబాబాద్, సిద్దిపేట, హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లోని రోడ్డు రవాణా శాఖ కార్యాలయాలపై మూకుమ్మడిగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రైడ్స్ చేశారు. ఆర్టీఓ ఏజెంట్లను ఆఫీసర్లు విచారిస్తున్నారు. అలాగే ఆఫీసులలో ఉన్న పలు ఫైళ్లను పరిశీలిస్తున్నారు. డిఎస్పీ ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెం డిఎస్పీ నేను ఈరోజు ఈ అశ్వరాపేట ఆర్టీఏ చెక్పోస్ట్, బోర్డర్ చెక్పోస్ట్, మన స్టేట్ బోర్డర్ చెక్పోస్ట్ ఇది. ఈ అశ్వరాపేటలో ఆర్టీఏ చెక్పోస్ట్ మీద మేము మా సిబ్బందితోటి మా అధికారుల ఆదేశాల మీదకు అనాథరైజ్డ్ అమౌంట్ చాలా దొరికింది ఇక్కడ. వీళ్ళు కొంతమంది ప్రైవేట్ సిబ్బందిని నియమించుకొని ఈ లారీస్ ఆన్ పాసర్స్ ఎవరైతే ఉన్నారో ట్రాన్స్పోర్టర్స్కు టైర్లకి ఇంత అని చెప్పేసి 12 టైర్కి అయితే ఇంత, 14 టైర్కి అయితే ఇంత, 16 అయితే ఇంత, 18 అయితే ఇంత, 20 టైర్ వాళ్ళ వేరియేషన్ ఒక నేమ్ లిస్ట్ లాగా, ఒక మెనూ లాగా తయారు చేసి ప్రతి వెహికల్ నుంచి వాళ్ళ కాగితాలు సక్రమంగా ఉన్నా కానీ, అన్ని డాక్యుమెంట్లు కూడా వ్యాలిడ్ డాక్యుమెంట్ పర్ఫెక్ట్ ఉన్నా కానీ వాళ్ళు పాసింగ్ అంటూ ఒక పేరు, దాన్ని ఒక పదంగా, దాన్ని ఒక ఇదిగా తీసుకొని పాస్ అయ్యే ప్రతి వెహికల్కి వాళ్ళు పేపర్ సక్రమంగా ఉంటే కూడా అమౌంట్ వసూలు చేస్తానని మాకు కూడా చాలా రోజుల నుంచి కంప్లైంట్స్ ఉన్నాయి వీళ్ళ మీద. వీటన్నిటి మీద మేము కొంచెం ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని సమయం చూసుకొని ఈరోజు వీళ్ళ మీద రైడ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు వీళ్ళ దగ్గర ఒక 35,000 రూపాయలు అనాథరైజేషన్ క్యాష్ దొరికింది. వీళ్ళ ఎంఓ ఏంటంటే వీళ్ళు ప్రైవేట్ సిబ్బందిని కూడా నియమించుకుంటారు అనఫిషియల్గా. వాళ్ళకి పేమెంట్, వాళ్ళ శాలరీస్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీసే వీళ్ళే ఇస్తారు. వీళ్ళు అట్లా అనాథరైజ్డ్ పర్సన్స్ దగ్గర నుంచి మేము ఇమ్మీడియట్గా వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళ దగ్గర తీసుకుంటే 20,000 రూపీస్ వరకు దొరికింది వాళ్ళ దగ్గర. నెక్స్ట్ ఆల్రెడీ మేము ఇక్కడ సిబ్బంది రాకముందే వీళ్ళ దగ్గర ముందు ఒక ట్రే సిస్టమ్ లాగా పెడతారు, హుండీలాగా. ఒక ఆటోమేటిక్ సిస్టమ్ ఒకటి వీళ్ళు జనరేట్ చేసి పెట్టారు. 14 టైర్ లారీ అయితే ఇంత, 18 టైర్ లారీ అయితే వాళ్ళు వచ్చేసి ఒక మనిషి ఉంటాడు, అడుగుతారు మీది ఎంత, ఎన్ని టైర్ లారీ అంటే మాది 14 అంటే ఓహో 300 ఇచ్చేసిపోండి అంటాడు. ఇది ఒక సిస్టమ్ లాగా వీళ్ళు దీన్ని డెవలప్ చేసి పెట్టారు. ఆటోమేటిక్గా జరిగిపోతుంది. తర్వాత మేము వచ్చిన తర్వాత మీ ప్రెస్ మిత్రులు కూడా ఉన్నారు, చాలామంది వాళ్ళ పాత ప్రాక్టీస్ ప్రకారం చూస్తున్నారు. వాళ్ళు కూడా సార్ మాది 14 టైర్ లారీ 300 ఇచ్చేసి మేమే వాళ్ళ స్టాఫ్ అనుకొని మాకు ఇవ్వడం స్టార్ట్ చేశారు. మేము ఇక్కడ పంచుల సమక్షంలోనే మేము ఇదంతా ఏం జరిగిందంతా కూడా మేము రికార్డ్ చేయడం జరిగింది. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట బోర్డర్ చెక్పోస్ట్, ఆదిలాబాద్ జిల్లాలోని జైనద్ మండలం బోరజ్ చెక్పోస్టుల దగ్గర ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు కొనసాగుతున్నాయి. మహబూబాబాద్లోని రవాణా శాఖ కార్యాలయంలో 10 మంది ఏజెంట్లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆర్టీఓ ఆఫీసులో పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రవాణా శాఖ అధికారి కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. అశ్వారావుపేటలో ఉన్న బోర్డర్ చెక్ పోస్టులోనూ ఏకకాలంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. లారీ డ్రైవర్ల రూపంలో వచ్చిన ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇక చెక్ పోస్టులోని సిబ్బంది ఒక్కో వాహనానికి ఒక్కో రేట్ నిర్ణయించి అక్రమంగా వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
22 టైర్ల భారీ వాహనానికి 800 రూపాయలు, 16 టైర్ల వాహనానికి 400 రూపాయలు, 12 టైర్ల వాహనానికి 200 రూపాయల చొప్పున అక్రమ వసూళ్లు చేస్తున్నట్లు గుర్తించారు. ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ సిబ్బందిని పెట్టుకుని వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఒకచోట 35,000, మరోచోట 20,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. రికార్డులలో ఉన్న నగదుకు, సోదా చేసిన సమయంలో ఉన్న నగదుకు పొంతన లేదని ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపారు.